వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. డీటెయిల్ చూస్తే తెలంగాణకు వాతావరణ శాఖ వెదర్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రుతుపవన ద్రోణి ప్రస్తుతం బికనీర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వైపు కొనసాగుతూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. కర్ణాటక నుంచి కేరళ, తమిళనాడు మీదుగా కుమరిన్ వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి మండలంలో 18 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందజేస్తారు. అరవింద్, తెలంగాణలో వర్షాలు ఎలా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా అటు నగరంలో కూడా భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఒకవైపు ఉదయం సమయం నుంచి కూడా ఒకటే కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. అంటే నిన్న మధ్యాహ్నం సమయం నుంచి కూడా ఎడతెరుపు లేకుండా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ సిటీలో చూసుకుంటే మాత్రం నిన్న నుంచి కూడా భారీ వర్షం కూడా నమోదైంది. అక్కడక్కడ మాత్రం తేలికపాటి కూడా నమోదైంది. ఎక్కువ మాత్రం అటు విపరీతమైన వర్షం కూడా దంచుకొట్టిందంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారండి. అటు జిల్లాల వారు చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదైందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే దక్షిణ తెలంగాణలో మాత్రం అటు మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాలలో కూడా అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా చేశారు. అటు ఈశాన్య తెలంగాణ వరకు చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా వర్షం కూడా హెవీ రెయిన్స్ అలర్ట్ కూడా జారీ చేశారు. అటు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, హనుమకొండ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుంది. ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తారు. అటు ఎల్లో వార్నింగ్ కూడా అటు హనుమకొండ, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాద్, మహబూబ్నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలకు కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రాగల 3 గంటల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు కుమార్. అయితే అరవింద్, హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏమంటున్నారు? దాదాపుగా అటు ఉత్తర దిక్కున, అంటే హైదరాబాద్ లో ఉన్న ఉత్తర దిక్కున కావచ్చు, ఇటు దక్షిణ, అటు మధ్య తెలంగాణలో మాత్రం ఈ ప్రాంతాల్లో కూడా కొంచెం భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు, అంటే యాజ్ పర్ వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం కూడా ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఎక్కువ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇంకో విధంగా చూసుకుంటే మాత్రం దాదాపుగా ఎల్లిన ప్రభావంతో ఇన్ని రోజులు లోటు వర్షంలో ఉంది. కానీ ఈ భారీ వర్షాల మేరకు అక్కడికక్కడికి ఫుల్ఫిల్ అవకాశాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.